ఈరోజు 14వ వర్తమానం మనం ధ్యానం చేయబోతున్నాం. 4వ అధ్యాయం 10 నుండి 24 వరకు చదువుకుందాం. 4వ అధ్యాయము యెహోషువ గ్రంథము 10వ వచనం నుండి 24 వరకు చదువుకుందాం. గ్రంథాలు ఉన్నవారు తెలిసి చూడండి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిది. జనులందరూ దాటిన తరువాత వారు చూస్తుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిది. మరియు ఇశ్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిది. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులో నుండి యువతలకు రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యొర్దానులో నుండి ఎక్కిరండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేల నిలువుగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వల్లనే మరలి దాడి గట్లన్నిటి మీద పొర్లి పారెను. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందరి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకుంటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. మనం చదువుకున్న లేఖన భాగమును మన ప్రియరక్షకుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రియ ప్రభువా, కృపగల నాయన, మీ కుమారుని నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నేటి వరకు సజీవులుగా ఉంచారు, మీ కృపలో భద్రపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ కుమారుని ద్వారా మాకు గొప్ప రక్షణ మీరు అనుగ్రహించినందుకై స్తోత్రము. ఈ సాయంత్రం వేళ ప్రభువా, మరి మీ సన్నిధిలో ఉన్నాము, మీ మాటలు చదువుకున్నాము. మీ మాటల్లోని పరమార్థం మాకు అనుగ్రహించండి ప్రభువా. మా భక్తి జీవితానికి అవకాశం కలుగునట్లుగా అనుకూలమైన మాటలు మీరే అందించుమని మా ప్రాణప్రియుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యెహోషువ గ్రంథాన్ని వరుసగా మొదటి అధ్యాయం నుండి గత కొన్ని వారాలుగా ప్రతి గురువారం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు 4వ అధ్యాయంలో 2వ భాగం. గత వర్తమానంలో మొదటి 10 వచనాలు చదువుకున్నాము. అందులో ప్రాముఖ్యంగా కొన్ని సంగతులు మీకు ఊరిక జ్ఞాపకం చేస్తాను. ఈ 4వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, గత వర్తమానంలో సిద్ధపరచబడిన వ్యక్తులే యొర్దానులోకి వెళ్ళి రాళ్లను తీసుకుని రావాలని దేవుని యొక్క చిత్తం.
సిద్ధపాటు అనేది ప్రభు పని చేయటానికి చాలా ప్రాముఖ్యమైన విధానం. సిద్ధపాటు లేకుండా మనం ప్రభు పని చేయకూడదు. అది ఒక పెద్ద అంశం. ఆ తర్వాత మనం చూస్తే 12 మంది ఇశ్రాయేలీల గోత్రాలకి సంబంధించి 12 మందిని వారు ఏర్పరచుకున్నారు. ఆ 12 మంది మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ సాదృశ్యంగా లేక సూచనగా ఉన్నారు. అలాగే స్థానిక సంఘంలో కూడా ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే సంఘం అంతటి చెడ్డ పేరు వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి స్థానిక సంఘానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రతి వ్యక్తి తమ యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, ప్రత్యేకతను కాపాడుకోవాలి. పాపం చేయకూడదండి. పాపం చేస్తే ఒక్క వ్యక్తి పాపం చేసినా అందరూ పాపం చేసినట్లే. అది మనం క్రొత్త నిబంధన సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ రాళ్ళు కూడా భుజం మీద పెట్టుకొని తీసుకురావాలన్నాడు. అంటే చేతులతో పట్టుకొని మొయ్యలేనంత బరువైన రాళ్ళు, పెద్ద రాళ్ళు కావాలన్నాడు. ఒక వ్యక్తి భుజం మీద పెట్టుకొని తేగలిగినంత బరువైన రాయి, పెద్ద రాయి తీసుకురావాలి. ఎందుకు అంటే అవి జ్ఞాపకార్థ సూచనగా యొర్దానులో నిలవబెట్టాలి, గిల్గాలులో నిలవబెట్టాలి. 2 మెమోరియల్ స్టోన్స్, 2 స్థలాల్లో ఈ జ్ఞాపకార్థ సూచనలు నిలబెట్టినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. 9వ వచనంలో మరి యొర్దానులో, 20వ వచనంలో గిల్గాలులో అక్కడ నిలవబెట్టినప్పుడు ఆ 12 రాళ్ళు ఎలా ఉండాలంటే ఇశ్రాయేలు సమూహం అంతటికి కనబడే అంత ఎత్తుగా ఉండాలి. అంటే పెద్ద రాళ్ళు అయితేనే ఎత్తుగా వస్తాయి. చిన్న రాళ్ళు అయితే మనకంటే తక్కువ ఎత్తులో ఉంటే ప్రజలు చూడరు, ప్రజలందరూ చూడాలి. అందులో మనం నేర్చుకున్న సత్యం ఏమిటంటే అది జ్ఞాపకార్థక రాళ్ళు అని చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆరాధన జ్ఞాపకార్థంగా చేయాలి. నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడం ప్రభు చెప్పాడు. కాబట్టి ఆరాధన ఎత్తుగా కనపడాలి, ఉన్నతమైన దానిగా కనపడాలి, గొప్పగా కనపడాలి. ఇక ఆరాధన కంటే మించిన గొప్ప కార్య విశ్వాసికి, స్థానిక సంఘానికి మరొకటి లేదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఆరాధన మనం ఉన్నతమైన దానిగా భావించినప్పుడు ఆరాధనను మనం నిర్లక్ష్యం చేయం. ప్రభు కోరిక ఏమిటి? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకాయ దీన్ని చేయుడి. దానికి ముందేమన్నాడంటే నేను మీతో కలిసి భోజనము చేయవలని మిక్కిలి ఆశపడితిని అంటాడు లూకాసు వార్త 22లో. కాబట్టి ఆయన ఆశను తీర్చటమే ఆరాధన, ఆయన కోరికను తీర్చటమే ఆరాధన, ఆయనను జ్ఞాపకం చేసుకోవటమే ఆరాధన, ఆయన అత్యున్నతమైనదిగా హెచ్చించటమే. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఆరాధనను మించిన మధురమైన క్షణాలు, దీవెనకరమైన క్షణాలు, మరొక క్షణాలు లేవని మనం ఎరగాలండి. చాలా మంది దేవుని పిల్లల ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలస్యంగా వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వస్తారు, సిద్ధపడి రారు. అది ఒక విధంగా అది మన బలహీనత, అది మనకు చాలా నష్టం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి తను చేసే ఆరాధనని అత్యున్నతమైన ఆశీర్వాదకరమైన ఘడిగా భావించి ఆరాధన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి ముందే వెళ్ళి ఆరాధనలో మనం పాల్పొందాలి. అది ప్రభు కోరిక. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఇక్కడ నేను ఇందాకే చెప్పినట్లుగా యొర్దానులో జ్ఞాపకార్థపు రాళ్ళు నిలవబెట్టాడు, గిల్గాలులో జ్ఞాపకార్థపు రాళ్ళు నిలవబెట్టాడు. గిల్గాల్ అంటే ఒక్కసారి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా
దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. అంటే దొరిలింపబడిన స్థలము అని అర్థం. అర్థమైందా? అది ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క పాపమును మన ప్రియరక్షకుడు దొరిలించింది ఎక్కడండి? శిలువ మరణము ద్వారా. కాబట్టి గిల్గాల్ అనేది ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. యొర్దాను అనేది ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మరణము ఆయన పునరుద్ధానం లేకపోతే ఆరాధన లేదు. ఆరాధనలో ముఖ్యమైన అంశాలు ఏమిటండి? ఆయన మరణము, ఆయన పునరుద్ధానమే. ఆ రెండు లేకపోతే ఆరాధన లేదు, మనకు ఆశీర్వాదం లేదు. ఈ సత్యాలు మనం గత వర్తమానంలో మనం చూసాం. ఇప్పుడు ఈ యొక్క 10వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ చూడండి, 10వ వచనంలో యెహోషువకు మరి యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా యొర్దాను నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. 10వ వచనములో జనులు దాటడం మనం చూస్తున్నాం యొర్దానుని. 11వ వచనంలో యాజకులు దాటిరి అని ఉంది. చూసారా? యాజకులు దాటినారు. మళ్ళా 10వ వచనంలో జనులు దాటారు. దాని అర్థం ఏమిటి? మోషే చెప్పినట్లుగా, యెహోషువ చెప్పినట్లుగా, దేవుడని యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లుగా, వారు చెప్పినట్లుగా సంపూర్ణ విధేయత మనం వారిలో చూస్తున్నాం. దాని తోడు లక్షలాది మంది ప్రజలు కదండి వీళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలు లేదు 10, 20, 100, 1000 మంది కాదు, లక్షల మంది, లక్షలాది మంది దాటడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో సమయం పట్టింది. వరుసగా దాటాలి, ఎంతో సమయం పట్టింది. ఎంతో సహనం కావాలి యాజకులకి. చూసారా? యాజకులకి ఎంతో సహనం కావాలి. వారు ప్రజలందరూ దాటేవారు, ఒక్కరు కూడా మిగలకుండా అందరూ దాటే వరకు యాజకులు అలాగే మందసాన్ని మోస్తూ యొర్దాను నడుమ నిలిచారు. చూసారా? దానికి ఎంత సహనం కావాలి, ఎంత విధేయత కావాలి. దైవ కార్యము దేవుని చిత్త ప్రకారం జరగాలంటే, దేవునికి ఆ కార్యాల ద్వారా మహిమ రావాలంటే, మనకు ఆశీర్వాదం కావాలంటే, మొదట మనం చేసే దైవ కార్యాలలో సహనము, ఓర్పు అవసరం అండి. తర్వాత విధేయత అవసరం. ఈ 3 లక్షణాలు అక్కడ ప్రజలలో మనం చూస్తున్నాము, యాజకుల్లో మనం చూస్తున్నాము. చూసారా? జనులందరూ దాటిన తర్వాత అని 11వ వచనం. చూసారా? జనులందరూ దాటిన తర్వాత యాజకులు ఎంత ఓపిక కలిగి ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి జనులందరూ దాటిన తర్వాత యాజకులు యొర్దాను నుండి బయటకు వచ్చారు. అంటే అక్కడ ఒక దృశ్యం ఏంటంటే 11వ వచనంలో యొర్దానులో మందసము, యొర్దాను వెలుపల మందసము. చూసారా? బయటకు వచ్చారంటే యొర్దాను నుంచి బయటకు వచ్చారు. వారితో పాటు ఏముంది? మందస్సం ఉంది. యొర్దానులో మందస్సం, యొర్దాను బయట మందస్సం. యొర్దానులో మందస్సం మనం చూసినప్పుడు అది క్రీస్తు మరణానికి సాదృశ్యం. యొర్దానులో మందస్సము అనగా క్రీస్తు మరణానికి సాదృశ్యం. యొర్దాను బయట మందస్సం అనగా క్రీస్తు ప్రభు పునరుద్ధానానికి సాదృశ్యం. ఈ మరణము పునరుద్ధానాలు లేకుండా అసలు ఆరాధన లేదు కదా. అదే సమయంలో ఇక్కడ 12 వచనం మనం చూసినట్లయితే, ప్రజలందరూ చూచుచుండగా, ఇశ్రాయేలీయులు చూచుచుండగా యొర్దానులో మందస్సము, యొర్దాను బయట మందస్సము, క్రీస్తు ప్రభు మరణము, క్రీస్తు ప్రభు పునరుద్ధానము, దానికి సాక్షులు కావాలి. దానికి సాక్షులు కావాలి. ఈనాడు దానికి సాక్షులు
ఈరోజు మనం చూడలేదు కానీ మనం నమ్ముతున్నాం. కానీ సువార్తలు మనం గమనిస్తే 4 సువార్తల్లో ప్రభు యొక్క మరణానికి సాక్షులు ఉన్నారు, ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులు ఉన్నారు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఉన్నారు, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉన్నారు, అలాగే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉన్నారు, యోహాను సువార్త 19వ అధ్యాయంలో. ఇవన్నీ మనం చూడగలం. కాబట్టి అక్కడ సాక్ష్యం ఉన్నది, అక్కడ సాక్షులు ఉన్నారు. వారి కళ్ళతో యొర్దాను ఆరిపోవడము, వారి పొడి నేలను నడవడము, దానికి వారే సాక్షులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాక్ష్యం అనేది ప్రభు సన్నిధిలో మనకి చాలా అవసరం అండి. మనం మన ప్రియరక్షకుని ఆరాధించాలి అని అనుకున్నప్పుడు మనకి సాక్ష్యం లేకుండా, మనకి సాక్ష్య జీవితం లేకుండా, మనలో సరైన పరిశుద్ధత లేకుండా, సరైన అనుభవం లేకుండా మన ప్రియ ప్రభును ఆరాధించిన అది అంత ప్రయోజనకరమైనది కాదు. అది గమనించాలి. అది ఒక విధంగా చెప్పాలంటే అయోగ్యమైన ఆరాధన. ఆనాడు మందసము యొర్దానులో ఉండడం ప్రజలు చూశారు, యొర్దాను వెలుపల ఉండడం ప్రజలు చూశారు. మన ప్రియ ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన పునరుద్ధానం ఆనాడు మరి అనేక మంది చూసినట్లుగా మనం 4 సువార్తలు చూడగలం. అంతేకాదు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. అన్ని రిఫరెన్సులు చూడాలంటే మన సమయం చాలదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చూస్తే 5వ వచనం నుండి 3-4 వచనాల్లో ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, 3వ దినము లేపబడెను. ఇప్పుడు 5లో ఆయన కేఫాకును తరువాత 12కి కనబడెను. చూడండి, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. చూసారా, దైవజనుడైన పౌలు మరి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి, మేము సాక్షులమి అనే విషయాల గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు యొర్దానులో దేవుని మందసం, యొర్దాను వెలుపల దేవుని మందసం, దానికి సాక్షులు ఎవరంటే దేవుని ప్రజలే. మన ప్రియ ప్రభు మరణ పునరుద్ధానాలు కూడా సాక్షులు ఉన్నారు, సాక్ష్యం లేకుండా లేదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత 12-13 వచనాలు మనం చూస్తే ఇది చాలా గొప్ప విషయం అండి. 12-13 వచనాల్లో 12వ వచనంలో ఇశ్రాయేలీలు చూచుచుండగా అని ఉంది. 13వ వచనంలో యెహోవా సన్నిధిని అని ఉంది. చూసారా, ఇశ్రాయేలీలు చూచుచుండగా యెహోవా సన్నిధిని అనే మాటలు మనం చూస్తున్నాం. అది చాలా ముఖ్యమైన అంశం. ఆ సందర్భంలో 3 గోత్రాల వారిని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. ఇశ్రాయేలీయులు అందరూ దాటారు కదా, ఇశ్రాయేలు అందరూ దాటారు. చూడండి 10వ వచనంలో జనులు త్వరపడి దాటిరి, అందరూ దాటారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు 3 గోత్రాలను ప్రత్యేకించి చెప్తున్నాడు. ఎవరా 3 గోత్రాలంటే, మరలా చదువుతా 12వ వచనం, రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటి. మోషే ఎప్పుడు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, వీరు ఎందుకు దాటారు, వీరు ఎప్పుడు దాటారు,
వీరి సందర్భం ఏమిటి? అందరూ దాటారు కదా, 12 గోత్రాల వారు దాటారు కదా. వీరి గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రస్తావించాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక్కసారి సంఖ్యాకాండము 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయంలో ఈ మోషే చెప్పినట్లుగా ఈ గాదీయులు, రూబేనీయులు, మనష్షే అర్థగోత్రపు వారిని గురించి మోషే ఏ సందర్భంలో చెప్పాడో, వారు ఏం చేశారో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. చూడండి 32:1. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమునకు మందలకు తగిన స్థలమును తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడు ఎలియాజరు సమాజ ప్రధానులతో ఏం చెప్పారు? 4వ వచనం, ఇశ్రాయేలీయులు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మని చెప్పారట. చూసారా? వాళ్ళు అన్నారు, అయ్యా మరి యొర్దాను దాటి అవతలికి వెళ్ళాలి, కనాను స్వతంత్రించుకోవాలంటే మరి మాకేమో మందలు ఎక్కువగా ఉన్నవి, యొర్దాను యువతలు ఈ ప్రదేశంలో ఈ మంచి పచ్చిక ఉంది మా మందలకి, కాబట్టి మేము యొర్దాను దాటము, మేము ఇక్కడే ఉంటాము అంటున్నారు ఈ 3 గోత్రాల వాళ్ళు. అప్పుడు మోషే అంటాడు, ఏమన్నాడు చూడండి, అప్పుడు మోషే గాదీయులతో రూబేనీయులతో, మీ సహోదరులు యుద్ధమును పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యొర్దాను దాటేది ఎందుకు? అవతల ఎరుకో ఉన్నది, హాయి ఉన్నది, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, వాటిని జయించాలంటే వీళ్ళు యుద్ధం చేయాలి. మీ సహోదరులు యుద్ధం చేస్తూ ఉంటే మీరు ఇక్కడ హాయిగా సుఖపడతారా? ఇది మీకు న్యాయమా అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఇప్పుడు 16వ వచనం, అందుకు వారు అతను ఎద్దుకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుంటాం, ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు, అంటే యొర్దాను దాడుతారు కదా వాళ్ళు, వారి యొర్దాను దాడే సమయంలో మేము ఇక్కడ పురాలు కట్టుకున్నా, ఇళ్ళు కట్టుకున్నా, మేము ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నా, వారి వారి స్థలములు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగుదాము. చూసారా? మా ఇళ్ళు ఇక్కడే ఉంటాయి, మా భార్యలు, మా పిల్లలు, మా మందలు, మా ఆస్తులు అన్ని ఇక్కడే ఉంటాయి, యొర్దాను యువతలే ఉంటాయి. అయితే మేము పురుషులము, యుద్ధం చేసే వ్యక్తులు మేము ఇక్కడ ఉండము. దేవుని ప్రజలతో, ఇశ్రాయేలుతో అంటే మా సహోదరులతో మేము కూడా వెళ్తాం. అసలు వారికంటే ముందు మేము వెళ్తాం యుద్ధ సన్నద్ధులమై. చూసారా? ఎప్పుడు మోషే బ్రతికి ఉన్నప్పుడు చెప్తున్నారు. యెహోషువ గ్రంథంలో మోషే లేడు, మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడు ఉన్నాడు. ఇది మోషే బ్రతికి ఉన్నప్పుడు జరిగిన సందర్భం. అప్పుడు యెహోషువ చిన్న పరిచారకుడుగా మోషే గుడారంలో ఉండేవాడు. మోషేతో మాట్లాడుతూ మేము సాగుతాము, అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలు ప్రతివాడును తన తన స్వాస్థ్యములు పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. చూసారా? ఆ రోజు దైవజనుడైన మోషేతో వీరు వాగ్దానం చేశారండి, మేము ఇక్కడే ఉంటాము, యొర్దాను దాటము, కనానులో ప్రవేశించము, మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటాము. అయితే మరి కనాన్లో బలవంతులు ఉన్నారు కదా, అనాకీయులు ఉన్నారు, నెఫిలీయులు ఉన్నారు, రకరకాల జాతులు వారు, ఉన్నత దేవులు ఉన్నారు, వారితో యుద్ధం చేయాలి. మేము ఎక్కడే ఉండి మా సహోదరులు మాత్రం యుద్ధం కాదు, మేము కూడా వారితో యుద్ధానికి వస్తాము. మేము ఇక్కడ కేవలం మా మందల కోసం ఉంటున్నాము కానీ మా సహోదరులతో కలిసి మేము యుద్ధం చేస్తాము. వారు కనాను ప్రతివాడు స్వతంత్రించుకునే వరకు ఎంత కాలమైనా మేము వారితోటే యుద్ధరంగంలో ఉంటాం. అంతేకాదు
యొర్దాను దాటే క్రమంలో వారికంటే ముందు మేము దాటుతాం, మా తర్వాతే వారు దాటాలి. చూసారా అని ఆనాడు మోషేతో వారు వాగ్దానం చేశారండి, మాట ఇచ్చారు. అది వారు యొర్దాను అవతల మోషే జీవించున్నప్పుడు మోషేతో ఈ ముగ్గురు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు చూడండి 12వ వచనము 4వ అధ్యాయం యెహోషువ గ్రంథములో, ఇశ్రాయేలీయులు చూచుచుండగా, అంటే ఇశ్రాయేలీయులు అనుకున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు అనుకున్నారు, వాళ్ళు ముందు ఈ 3 గోత్రాల వారు వాళ్ళు చూస్తూ ఉండగా రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాట్రి. అంతేకాదు సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చారు. చూసారా, మాట మీద నిలబడాలండి దేవుని పిల్లలంటే. దేవుని పిల్లలు ఆ మోషే లేడులే, ఆయన తీరా అయినప్పుడు అడిగాడు, ఆ సందర్భాన్ని బట్టి ఏదో మాట ఇచ్చామండి, ఇప్పుడు మోషే లేడు, మా మాట లేదు, మేము రామంటే ఏమయ్యేది? వారి ఐక్యతకు భంగం కలిగేది. 12 గోత్రాలు కలిసి ఉంటే ఎంత బలం, 3 గోత్రాలు పక్కకి వెళ్ళిపోతే ఎంత బలహీనత. చూసారా, ఇదే విషయాన్ని మోషే కూడా మరి మోయాబు మైదానంలో ద్వితీయోపదేశకాండంలో దేవుని ప్రజలతో మాట్లాడుతూ చూడండి ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం కదా, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. ఆ కాలమందు నేను మిమ్మును చూచి, అంటే ఈ గాదీలు 17వ వచనంలో యొర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీలకు ఇచ్చితిని అన్నాడు. ఇప్పుడు ఆ రూబేనీయులు గాదీలతో మాట్లాడుతున్నాడు 18లో. ఆ కాలమందు నేను మిమ్మును చూచి, అంటే రూబేనీయులను గాదీలను చూచి, మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయులు ముందర నది దాటవలెను. ఈ ద్వితీయోపదేశకాండంలో ఆయన బ్రతికే ఉన్నాడుగా. రూబేనీయులతో చెప్పాడు, ఒకవేళ నేను ప్రభు సన్నిధికి వెళ్ళినా మీ సహోదరులు యొర్దాను దాటాలి. దేవుడైన యెహోవా వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే అవతల వారు చాలా బలవంతులు. మనకు తెలుసు, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో వేగుల వారు వెళ్ళి అన్ని చేసిన విషయాలు మనకు తెలుసు. వారిని గురించిన సాక్ష్యం మనం చదువుకుంటాం. వారు చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారు, బలాఢ్యులు. వారితో యుద్ధం చేసేటప్పుడు మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులు, అంటే మిగిలిన 9 గోత్రాలు ఉన్నారు కదా, 10 గోత్రాలు, వారి ముందర మీరు వెళ్ళాలి, తర్వాతే వారు వస్తారు. చూసారా, దైవజనుడైన మోషే మాట్లాడిన భాష. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 32లో వారిచ్చిన మాట, గాదీలు రూబేనీయులు దైవజనునికి ఇచ్చిన మాట, మేమే ముందర వెళ్తాం, మేము ఇంట్లో ఉండం, మేమే వెళ్తాం అని వారు అన్నారు. ఇక్కడ మోషే కూడా మరి మీరు ముందర వెళ్ళాలి, తర్వాతే వారు వస్తారు మీ సహోదరులు. అక్కడ యుద్ధం చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఇశ్రాయేలు చివరి వాడు కూడా తన స్వాస్థ్యాన్ని పొందే వరకు మేము ఇంటికి రామన్నారు. ప్రామిస్ చేశారండి, మాట తప్పారండి. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఈ మోషే దైవజనుడు లేడు కదా, మోషే లేడు కాబట్టి మాట తప్పచ్చా? యెహోషువ ఉన్నాడు కాబట్టి మేము మోషేతో చెప్పాం, మోషే లేడు మేము మాట తప్పుతామంటే చెల్లిద్దండి. వాళ్ళు మాట తప్పకుండా 40,000 మంది అండి, పరాక్రమవంతులు. వాళ్ళు యుద్ధ సన్నద్ధులు, అంటే ప్రిపేర్డ్ ఫర్ వార్ అని అనొచ్చు. యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చారండి. అంటే వాళ్ళ చేతులే ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు లేకుండా ఒట్టి చేతులతో చేతులు ఊపుకుంటా రాలా, సిద్ధపడి వచ్చారు, యుద్ధం చేయటానికి వచ్చారు, అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి వచ్చారు తన సహోదరుల కొరకు.
ఐక్యత చూశారండి. వారు మాట మీద అంతగా నిలబడ్డారండి. ప్రభు కోరేది దేవుని పిల్లలారా, మనలో మనం మాట తప్పకూడదా? ఎంతేను 15వ కీర్తనలో ఉంది కదా, విశ్వాసి అనేవాడు నష్టం వచ్చినా మాట తప్పడు అని ఉంది బైబిల్లో. ఈనాడు ఎంతమంది మాట తప్పుతున్నారండి దేవుని పిల్లలు. మాటకు విలువ లేదండి. మాట తప్పడం అంటే అబద్ధం ఆడటమే కదండి. ఈ అబద్ధం ఆడే పెదవులతోటి సువార్త ప్రకటిస్తున్నారు. ఈ అబద్ధం ఆడే పెదవులతో ఆరాధన చేస్తున్నారు. ఏమిటండి ఇది? ఇదేం న్యాయం అండి? ఆ పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలను పిలువబడిన ఇశ్రాయేలీయులు మాట తప్పడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ 12-13 వచనాలు మనకు అవసరమా? 4వ అధ్యాయం యెహోషువలో గాదీలు యుద్ధ సన్నద్ధులై ఇచ్చారట, రూబేనీలు యుద్ధ సన్నద్ధులై ఇచ్చారట. వాళ్ళు ఎట్లా వస్తే మనకెందుకండి? వారు ఆనాడు మోషేకి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వారు బయలుదేరి వచ్చారు. యుద్ధ సన్నద్ధులై కత్తులు తీసుకొని, బరిసెలు తీసుకొని, బల్లాలు తీసుకొని, విల్లంబులు తీసుకొని యుద్ధం చేయడానికి, యుద్ధం చేసే క్రమంలో అవసరత ప్రాణాలు కూడా పోతాయి కదండి. వారు అవతలేమో యొర్దాను అవతల మరి ఆ గిలాద్ అనే ప్రదేశంలో హాయిగా ఉన్నారు కదండి మందలతో. మేము ఇక్కడ సుఖంగా ఉన్నాం, మేము రావంటే మళ్ళీ గొడవేగా. కానీ వారు అలా చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు మాట తప్పకూడదండి. మనకు తెలుసు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం కదా, 11వ అధ్యాయంలో యెఫ్తా అనే న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన మరి శత్రువుల మీద యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఏం చేశాడు? 31వ వచనం, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, అంటే నేను వాళ్ళని జయిస్తేనే క్షేమంగా వచ్చేది. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడండి యెఫ్తా. నేను క్షేమంగా వస్తే అంటే దాని అర్థం నేను వాళ్ళని జయించి వస్తే. జయం అంటే ఏమిటి? దేవా నీవు నాకు జయమిస్తే, అది నీవు నాకు జయమిస్తే నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా అర్పిస్తాను అన్నాడండి. దేవునితో మాట ఇచ్చాడు. నా ఇంటి నుండి ఏదైతే నాకు ఎదురొచ్చిందో దానిని దహన బలి అంటే 2 ముక్కలు చేస్తా, 2 ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టి కాల్చేస్తా, బూడిది చేస్తా అని వాగ్దానం చేశాడండి. యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధంలో జయం పొందాడండి. తిరిగి వస్తున్నాడండి. 34లో యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. ఒక్కతే కుమార్తె, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఆడపిల్ల, ఒక్క ఆడపిల్ల ఆయనకి. వాళ్ళ డాడీ యుద్ధంలో విజయం సాధించాడనే సంతోషంలో, సహజంగా మన పిల్లలు కూడా అంతే కదండి. మనం ఏదైనా ఊరు వెళ్ళి వస్తుంటే డాడీ వస్తున్నాడు తెలిస్తే వాళ్ళు బయటకు వచ్చి మనకు ఎదురు వస్తారు. చిన్న పిల్లలైతే మనం వాళ్ళ దగ్గర తీసుకొని ఎత్తుకొని ముద్దాడుతాం. అది వాళ్ళకి సంతోషం, అది మనకి సంతోషం. మరి ఆ కుమార్తె తన తండ్రి యుద్ధంలో గెలిచి వస్తున్నాడు, జయం పొంది వస్తున్నాడని డాన్స్ వేసుకుంటా నాట్యం ఆడుతూ తండ్రికి ఎదురు వచ్చేసింది. ఇప్పుడు 35లో అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసేటివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. చూసారా? నా కుమార్తె కదా, దేవా ఎట్లు నన్ను క్షమించు, నేనేదో కుక్క పిల్లో, గాడిద పిల్లో, గొర్రె పిల్లో వచ్చితే నేను బలిస్తాను అన్నాను. నా కుమార్తె ఒకే ఆడపిల్లయ్యా,
మరి నేను ఎలా ఇచ్చేది, నన్ను క్షమించయ్యాను అనలా. నేను మాట వెనక్కి తీసుకోలేను. నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను, నేను మాట వెనక్కి తీసుకోలేను అని అన్నాడు. అప్పుడు అమ్మాయి ఏముందో చూడండి 36లో, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయి. చూసారా ఏమండి, ఆ బిడ్డ ఎంత భక్తి గల పిల్లండి. 39వ వచనంలో, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసేసాను. ఆమె 2 ముక్కలు చేసి దహన బలి కల్పించాడు. ఎవరైనా చేస్తారండి? ఆలోచన చేయాలి. విశ్వాసి అంటే ఏదో ఊరిక చిన్నపిల్లల ఆటలాగా ఉందండి ఈ దినాల్లో. ఊరికనే వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు, తొందరపడి మాట్లాడటం. నేను అది చేస్తా ఇది చేస్తా అంటాను, ఏముండు తర్వాత అంత అబద్ధమే, అంత బోగస్. ప్రభు క్షమిస్తాడా చెప్పండి? అసలు దైవ గ్రంథం ఏం చెప్తుంది? ఒక్కసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము చూడండి 3వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అంటే నేను ఒక మాట చెప్తాను అందరికి అర్థమయ్యే భాషలో. విశ్వాసులు, దేవుని నమ్మినోరు బడాయి మాటలు చెప్పకూడదు, వేస్ట్ మాటలు చెప్పకూడదు. అర్థమైందా? నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అన్నాడు. తర్వాత 4వ వచనం, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. అర్థమైందా? వాళ్ళు ఎవరు చేయమన్నారు మ్రొక్కుబడి? ఎవరు అడిగారు? నీ అంతటా నువ్వే మ్రొక్కుబడి చేసి ఎందుకు దాన్ని మాట తప్పుతావు? ఎందుకు పాపం చేస్తావు? అది పాపం కదా. దాన్ని ఏమంటున్నాడు? 5వ వచనం, నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటే మేలు. చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఊరికి వ్యర్థమైన ప్రమాణాలు చేయకూడదు మనం. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను అట్లా ఇస్తా, నేను ఇట్లా ఇస్తా, ఒట్టిది అన్ని అబద్ధాలే. ఈనాడు దేవుని పిల్లలు ఊరికి మాట తప్పుతున్నారండి. ప్రభువుకి ఎంత అవమానం అండి. రూబేనీయులు, గాదీయులు ఎప్పుడో ఇచ్చారు దైవజనుడైన మోషేకు ఆ మాట. అయ్యా మేము ఎక్కడే ఉంటాము, అయినా మా సహోదరులు ఆ యుద్ధాలు దాటి ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధాలు చేయాలి తప్పదు. యుద్ధాలు చేసే సమయంలో మేము ఇక్కడ సుఖంగా మా గుడారాల్లో మా భార్య పిల్లలతో ఉండము. మేము వారికంటే ముందు వెళ్తాము, మా తర్వాతే వాళ్ళు రావాలి. అంటే యుద్ధంలో అగ్రభాగాన మేము ఉంటాం. మొదట మేము కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్తాం, మా తర్వాతే వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం మా ప్రాణాలు ఇస్తామని ఆనాడు వాగ్దానం చేశారు. ఈనాడు నెరవేరుస్తున్నారు. వాగ్దానం భంగం చేయాలి. అది క్రైస్తవ్యం అంటే. అయ్యా క్రైస్తవ్యం అంటే అదండి. ఊరికేదో నోరుందని ఇష్టం వచ్చినట్టు ఒట్టి మాటలు చెప్పి మాట తప్పేది క్రైస్తవ్యం కాదు. అది బుద్ధిహీనత అని ఉంది బైబిల్లో. బుద్ధిహీనత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 12, 13 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలండి. ఇవి మన జీవితాల్లో మనము గమనించుకోవాలని మనం చూస్తున్నాం. 14వ వచనంలో అన్నాడు, యెహోషువని గొప్ప చేసెను అని ఉంది. దేవుడైన ఒక వ్యక్తిని గొప్ప చేసేవాడు ఎవరు? యేసు ప్రభు నమ్మిన తర్వాత మనంతటి మనం గొప్పవాళ్ళం కావు. గుర్తుపెట్టుకోండి. ఏ గుర్తింపు రావాలన్నా ప్రభు ఇవ్వాలండి. ఇది దేవుని ఇల్లు. సంఘం అంటే మనం చేసేది దేవుని పని. దేవుని పనిలో మన గొప్పతనం ఏంటి? మన గుర్తింపు ఏంటి? మన వల్ల ఏమవుతుంది?
యెహోషువను గొప్ప చేసిన వాడెవరు? ఆ దినమును ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. ఒకసారి 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. 3వ అధ్యాయంలో గొప్ప చేయ మొదలు పెట్టేదను. 4వ అధ్యాయంలో గొప్ప చేశాను. ఎవరిని గొప్ప చేస్తాడండి? నమ్మకమైన వారిని గొప్ప చేస్తాడు, విధేయులను గొప్ప చేస్తాడు, దీనులను గొప్ప చేస్తాడు, చెప్పిన మాట వినేవారిని గొప్ప చేస్తాడు, ఆయన చెప్పినట్లు చేసేవారిని గొప్ప చేస్తాడు, వాక్య ప్రకారం జీవించే వాళ్ళని గొప్ప చేస్తాడు. యేసు ప్రభు నమ్మినంత మాత్రం చేత మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే గొప్ప చేయడు. అది గొప్ప చేయ మొదలు పెడతానంటే దాని అర్థం ఏంటంటే తన పవిత్రమైన సేవలో ప్రయోజనకరమైన సాధనంగా ప్రభు నిన్ను నన్ను ఉపయోగించాలంటే యెహోషువ వలె మనము విధేయత కలిగి ఉండాలి, దీనులమై ఉండాలి, ప్రార్థనాపరులమై ఉండాలి, ఆయన మాటను మన్నించే వారంగా ఉండాలి, ఆయన వాక్య ప్రకారం జీవించే వారంగా ఉండాలి. పనికి మాలిన లోక సంబంధమైన ఆచారాలన్నీ పాటిస్తూ దేవుడు నన్ను గొప్ప చేయలేదంటే ఎందుకు గొప్ప చేస్తాడు? 2 పడవల మీద కాళ్ళు పెట్టేవాళ్ళు దేవుడు గొప్ప చేస్తాడండి? 2 పడవల మీద ప్రయాణం చేయాలంటే మునిగిపోతావు, కానీ గొప్పగా వాడు కావు. ఈనాడు చాలా మంది యేసు ప్రభువు నమ్మిన వారేనండి, నమ్మలేదని అన్నను. యేసు ప్రభువు నమ్ముకున్నారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, కానీ నిష్ప్రయోజనమైన వ్యక్తులు, యూజ్లెస్ ఫెలోస్. యూజ్లెస్ అంటే నిరుపయోగమైన వారు, ఫ్రూట్లెస్, నిష్ఫలులు. బైబిల్లో ఉన్న మాటలు అవి, నా మాటలు కాదు. ఎందుకు నిష్ఫలుడు అయ్యావు? లోకంలో పెద్ద మేనేజర్ అయ్యి కదా నువ్వు, పెద్ద డాక్టరు కదా, పెద్ద ఇంజనీరు కదా, పెద్ద అకౌంటెంట్ కదా, పెద్ద టీచరు కదా, పెద్ద లెక్చరరు కదా, పెద్ద ప్రొఫెసరు కదా. దేవుని సన్నిధిలో ఎందుకు వేస్ట్గా ఉన్నావు? లోకంలో గొప్పోడివేలే. యేసుప్రభుని నమ్ముకున్న దేవుడు నిన్ను వాడుకోవట్లా, దేవుని చేతులన్నీ వాడబట్టలే. ఎందువల్లంటే నీలో డబల్ లైఫ్ ఉంది, డబల్ లైఫ్ ఉంది. అటు లోకము కావాలి, ఇటు ప్రభువు కావాలి. ఎందుకు గొప్ప చేస్తాడండి? యెహోషువను దేవుడు ఎందుకు గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో గొప్ప చేశాను అయిపోయింది. బికాస్ ఆఫ్ హిస్ గాడ్లీ లైఫ్. గాడ్లీ లైఫ్. చాలా మందికి దైవభయం గల జీవితం లేదండి. దేవుని పిల్లలు దైవభక్తి గల జీవితం లేదు. అందుకే ఆ ప్రారంభ దినాల్లో నమ్మినప్పుడు ఎట్లున్నారు, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అట్లాగే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఏమి లేదు. ప్రార్థన చేయటం చేత కాదు, వాక్యం చదవడం చేత కాదండి, బైబిల్ చదవడం చేత కాదు. ఏమిటండి అసలు ఇది? బైబిల్ చదవటం ఎందుకు చేత కాదు? బైబిల్ చదవటం చేత కాదు. ఎక్కడ ఆపాలో ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ఒక చిన్న సందేశం ఇవ్వటం చేత కాదు. సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధికి వస్తున్నారు, నోరు తెరవరే. లోకంలో మరి అన్నీ కావాలి, మళ్ళీ అన్ని విషయాల్లో అబ్బో పండితులు. బైబిల్ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే పండితులు కాదు, సొంటలు. చాలామంది విశ్వాసులు ఉంటారు. ఎందుకు ప్రభు నిన్ను నన్ను గొప్ప చేయటం అంటే దేవుని చేతిలో వాడబట్టమే. ఇప్పుడు వాడబడేవాళ్ళు అందరికంటే గొప్పోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ దీనుడు, యెహోషువ విధేయుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, 14వ వచనంలో యెహోషువ గొప్పవాడాయన కాదు, దేవుడు గొప్ప యెహోవా యెహోషువను గొప్ప చేశాడు. కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరచిరి. మనం తెచ్చుకుంటే గౌరవం రాదండి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు నిన్ను నన్ను గౌరవించాలి.
చాలా మంది గౌరవాన్ని కోరుకుంటారు. కోరుకునేది ఏంటండి? కోరుకుంటే వచ్చేది కాదు. గౌరవం అనేది దానంతట అది రావాలి. నీ యొక్క జీవన శైలిని బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి ప్రజలు గౌరవిస్తారండి. మోషేని ఎలా గౌరవించారు చూసారా? ఆ యొక్క పోలిక మోషేతో సమానంగా యెహోషువను కూడా గౌరవిస్తున్నారు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనకి పాఠం అండి. తరం వెంట తరం వచ్చుతారు అంతే. ఇప్పుడు దేవుని ఇంటిలో ఒకళ్ళే ఎప్పుడు ఒకే వ్యక్తి పరిపాలన, ఒకే వ్యక్తి శాశ్వత కాలం ఉండరు. ఒక వ్యక్తి ఉన్నాడు, నాయకుడుగాను, సేవకుడుగాను, సంఘ పెద్దగాను ఉన్నాడు, బోధకుడుగాను ఉన్నాడు, సంఘాన్ని పరిపాలన చేశాడు. చక్కగా తన కాలంలో ఆ సంఘాన్ని చక్కగా వాక్యానుసారంగా నడిపించాడు. కొంతకాలం అయితే అతను చనిపోవాలి, తప్పదు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావాలి, యెహోషువ రావాలి. యెహోషువ కూడా ఆయన బాటలో నడవాలి. వారిని సంఘం ఎలా గౌరవించిందో తర్వాత వచ్చేవారిని కూడా సంఘం అలాగే గౌరవించాలంటే ఏం చేయాలి? వారు నడిచిన బాటలో వీరు కూడా నడవాలి. వారు ప్రారంభించిన పునాదిని వీరు తీసివేయకూడదు. కొంతమంది బైబిల్లో చదివితే యోబు గ్రంథంలో పునాది రాళ్లను తీసివేయువారు కలరు అని ఉంది బైబిల్లో. తెలుసా? పునాది రాళ్ళు అంటే మన పెద్దలు ఏ సత్యం మీద మన సహవాసాన్ని ప్రారంభించారో, ఏ సత్యాన్ని మనకు బోధించారో, ఏ సత్యాన్ని అనుసరించారో, ఏ సత్యాన్ని నేర్పించారో వారు బ్రతుకున్నంతకాలం దాన్ని అనుసరించి వాళ్ళు చనిపోగానే మార్చేస్తాం. ఏమైందండి? ప్రభు ఊరుకుంటాడు. ఇది దేవుని ఇల్లండి, నువ్వెవరు నేనెవరు సత్యాలు మార్చడానికి. కాబట్టి ఈనాడు ఒక తరం వారికి ఇచ్చిన గౌరవం ఇంకో తరం వారికి ఎందుకు ఇవ్వట్లేదంటే నెక్స్ట్ జనరేషన్ రావాలి, తప్పదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభు పనులు వాడబడుతూ ఆ వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి రావాలి. మోషే తర్వాత యెహోషువ వచ్చాడా? ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడా? వస్తారు, అంతే. అది ఒక తరం. అయితే ఏలియాకి ఇచ్చిన గౌరవం ఎలీషాకి ఎందుకు ఇవ్వలేదంటే ఏలియా లైఫ్ స్టైల్ లేదేమో, అది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్తున్నా. నన్ను గౌరవించట్లేదండి అంటున్నారు కొంతమంది. ఇప్పుడు సంఘానికి వచ్చిన నాయకులు, క్రొత్తగా ఉన్న నాయకులు, నన్ను ప్రజలు గౌరవించట్లేదంటే నీకు ఆ నాయకత్వాన్ని అప్పగించి దాటిపోయిన వారి లక్షణాలు నీలో లేవు. వారి సేవా తత్పరత నీలో లేదు. వారిలో ఉన్న సమర్పణ జీవితం నీలో లేదు. వారిలో ఉన్న త్యాగము నీలో లేదు. వారిలో ఉన్న సేవ ఆసక్తి నీలో లేదు. వారికి సంఘం పట్ల ఉన్న మక్కువ నీకు లేదు. ఎందుకు గౌరవిస్తారండి ప్రజలు? సంఘంలో సంఘ పెద్దలన్నా సేవకులన్నా దాని అర్థం ఏంటంటే వాళ్ళు సేవకులు, అది బాధ్యత కానీ పెత్తనం కాదు. ఈనాడు చాలా మంది పెత్తనంగా భావించి ఉన్న స్థాయి పోగొట్టుకుంటున్నారు. అందరూ చులకనగా మాట్లాడతారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా గొప్ప చేయాలి మనల్ని గుర్తుపెట్టి. దేవుడు గొప్ప చేయాలి, ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. వారు దేవుని ప్రజల మధ్య దేవుని సేవకుడైన యెహోషువ గొప్పవాడాయను. ఎవరు చేశారు? ఆయన గొప్పవాడు ఆయనని నేను అన్నాను, కానీ యెహోషువను గొప్ప చేసినని వ్రాయబడి ఉంది. దేన్ని బట్టి? ఆయన దైవ భయం గల జీవితాన్ని బట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం 24 వరకు చదువుకున్నాం, కానీ సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు తర్వాత వర్తమానంలో మనం చూద్దాం. ఇవి చాలా లోతైన సంగతులండి, మనందరికి అవసరమైన సంగతులు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. మన లోపాలుంటే దిద్దుకుందాం. ప్రభు ఎదుట మన లోపాలు ఒప్పుకుందాం. మరి యెహోషువ వలె దీనత్వం కలిగి ప్రభు పిల్లలుగా సాగుదాం. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన ప్రభువా, కృపగల నాయన, మీ కుమారుని నామమున స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరొక తరుణాన్ని అనుగ్రహించి
మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.